హలో ఎవ్రీవన్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇదైతే నిన్న తులసి పూజ చేసుకున్న వ్లాగ్ అన్నమాట. తులసి పూజ కొందరు మార్నింగ్ చేసుకుంటారు, కొందరు ఈవినింగ్ చేసుకుంటారు. నేనైతే ఈవినింగ్ చేసుకున్నాను. మరి మీరెప్పుడు చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇలా కార్తీక మాసంలో తులసి పూజ చేసుకుంటే చాలా మంచిది అంటారు. మేమిక్కడొచ్చి చాలా రోజులకి తులసి చెట్టు పెట్టాము. అందుకే చెట్టు అయితే కొంచెం చిన్నగానే ఉంది. ఇలా తులసి చెట్టుతో పాటు ఉసిరికాయ కొమ్మని కూడా పక్కనే వేసి రెండిటికి పూజ చేసుకోవాలి. అలా చేసుకుంటే తులసి వివాహం అని అంటారు. ఈ పూజల గురించి నాకైతే అంత డీప్‌గా అయితే తెలీదు. కానీ ఎంతో కొంత అంత తెలుసు. అందుకే ఇలాంటి చిన్న చిన్న పూజలైతే ఇలా సింపుల్‌గా నేను చేసుకుంటాను. తులసి పూజ బయట అయినా చేసుకోవచ్చు. లేకపోతే ఇంట్లో ఇలా పెట్టి అయినా చేసుకోవచ్చు. మాకు బయట అంత ప్లేస్ లేదు కాబట్టి నేను ఇంట్లోనే ఇలా చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఈ తులసి చెట్టుని నీట్‌గా క్లీన్ చేసుకొని, పసుపు, కుంకుమ పెట్టి, పూలు తర్వాత చెట్టుకి గాజులు కూడా పెట్టాలి. చాలా గ్రాండ్‌గానే చేయాలని ఏం లేదు. ఇలా సింపుల్‌గా మీరు కూడా ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టాను. అలానే 2 ప్రసాదాలైతే చేశాను. కేసరి అలానే పులిహోర. మన చేతులతో మనమే ఇలా ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేసి తులసి దగ్గర పెడితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. నేనిక్కడ పూజ చేయడం స్టార్ట్ చేయలేదు. అప్పుడే మా పింకీ అయితే ప్రసాదం అయితే తినేసింది. ఇంకా ఏం చేస్తాం, చిన్న పిల్లలు తింటే మనం ఆపలేం కదా! సో, చిన్న పిల్లలు కూడా దేవుడితో సమానం అంటారు కదా! ఇక కేసరి అయితే తను టేస్ట్ చేసేసింది. వద్దు వద్దు అన్నా తనైతే ఆగట్లేదు. సరే తిననీలే అని నేను కూడా ఇక ఊరికే ఉండిపోయాను. ఇక పూజ అంతా కూడా ప్రశాంతంగా చేసుకున్నాను. అసలు తను పూజ చేయడానికి కూడా వదలట్లేదు. ఇక్కడ పెట్టినవన్నీ పీకి పీకి పారేస్తుంది. దాన్ని ఎలాగో అలా కంట్రోల్ చేసి పూజ అయితే కంప్లీట్ చేశాను. సరే మీరు పూజ చేసుకున్నారా? కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ తులసి దగ్గర పిండి దీపాలు పెట్టాను. ఇలా పిండి దీపాలు పెడితే చాలా మంచిది. అలానే ఉసిరికాయ దీపాలు కూడా పెట్టొచ్చు. చూడండి ఇక్కడ ఎలా తింటుందో అసలు. బాయ్ బాయ్.